వస్తుందని కూడా తెలియదు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంలో ఉన్నారు, అందరం సమిష్టిగా కూర్చొని రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకుందాం, దాని ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్దామని. ఆ తర్వాత జరిగింది, తెలుగుదేశం పార్టీ ఉంది, అధికారంలోకి వచ్చింది, భారతీయ జనతా పార్టీ మన అధికారం లేనప్పటికీ మద్దతు ఉంది ఎన్డీఏకి. అలాగే వైసీపీ ప్రతిపక్షంగా ఉంది. అందరూ కలిసి సమిష్టిగా అమరావతి అనే ఒక రాజధానిని తీసుకున్న తర్వాత, ఆ రోజు ఉన్న జగన్ రెడ్డి గారి స్పీచ్ కూడా మనం చూసాం. ఆ రోజుల్లో 13 జిల్లాలు చిన్న రాష్ట్రం అయిపోయింది, 23 జిల్లాల పైగా ఉన్న చిన్న రాష్ట్రం అయిపోయింది, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదు, అందుకని మేము అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని చెప్పిన వ్యక్తి ఆయన. నేను ఏం చెప్పాను, సో వాళ్ళు ఏకీభవించారు. అమరావతిని చెప్పినప్పుడు నా దృష్టికి వచ్చింది, సంతోషం, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే చోట అందరూ ఒప్పుకున్నారు. ప్రతిపక్ష నాయకులు ఒప్పుకున్నారు, కేంద్ర స్థాయి నాయకులు ఒప్పుకున్నారు, మిగతా అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క జిల్లా నుంచి కూడా అసమ్మతి గళం వినిపించలేదు, ఎవరి కోపాలు లేవు, తాపాలు లేవు. చెప్పినాక సమస్య 1-2 చోట్ల ఎక్కడ వచ్చిందంటే, ఎంత కావాలి భూమికి, దీనికి నేను ముందు నుంచి ఒకటి చెప్పాను, ఎంత భూమి కావాలి దీనికి. అది 3,000 ఎకరాల నుంచి 30,000 ఎకరాలు, 20,000 ఎకరాలు, ఇది డిబేటబుల్. నేను ఇది కూడా ఆలోచించాను, 3,000 ఎకరాలు సరిపోద్ది కాదు, 2,000 ఎకరాలు అంటే అర్బన్ సిటీస్, నగరాలు అనేది గ్రోత్ ఇంజిన్స్ బేసిక్. ఎందుకు నేను అనుకున్నాను చిన్నగా చేసుకోవచ్చు, 2,000 ఎకరాలు 3,000 ఎకరాలు అంటే. చాలామంది అందరూ ఆ రోజున కేంద్ర మంత్రులు అందరూ కూడా కూర్చొని చెప్పింది అడిగితే, గ్రోత్ ఇంజిన్ మీకు ఫస్ట్ టైము ఒక రాష్ట్రం చాలా క్లీన్గా ఉంది, క్యాపిటల్ లేదు, ఎంత గొప్పగా చేసుకోవచ్చు మీరు, గొప్ప గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది సిటీ, అర్బన్ ఒక బలమైన నగరాన్ని నిర్మించుకుంటే. నాకున్న సందేహం ఏంటంటే, ఒకేసారి ఇంత నగరాన్ని నిర్మించవచ్చా? రోమ్ అనేది ఒక రాత్రిలో నిర్మించబడలేదు కదా, అలాగంటే అది కూడా అందరూ ఒప్పుకున్నారు దానికి ఆ రోజున. ఒక రాత్రిలో అవ్వదు, కానీ ఇది అంచెలంచెలుగా చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎక్కడో, కానీ ఇంత భూమి ఇస్తారా అంటే, తర్వాత దాన్ని ల్యాండ్ పూలింగ్ అని, భూ సమీకరణను ఇది చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత నేను వదిలేశాను, ఒక 6 months 1 year ప్రాసెస్లో నేను అసలు అంటే సవ్యంగా జరుగుతున్నాయని చెప్పాను. కానీ ఎక్కడైతే మీరు భూసేకరణ, మనకి రాజధాని అమరావతి రైతుల సమస్య ఆ రోజు నుంచి ప్రారంభమైంది, ఈ రోజు నుంచి కాదు. ఆ రోజున అమరావతి రైతులు ఇష్టపడిస్తున్నారా, ఇష్టం లేకుండా ఇస్తున్నారా అనేది కొంతమంది ఇష్టం లేకుండా మాకు ఇవ్వాలని ఇష్టం లేదనుకున్నప్పుడు, ఆ రోజున నేను మద్దతు తెలిపిన తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విన్నవించుకుంది, రైతు కన్నీరు పెట్టి మీరు రాజధాని నిర్మించకండి. ఏ రైతైనా సరే రైతు కన్నీరు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా ఆ రోజు నేను నిలబడింది అందరికీ కూడా వైసీపీ గ్రామాలకు నిలబడ్డాను నేను. ఆ రోజున దాదాపు 40% మంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు, ఇక్కడ దాదాపు 8,000 ఎకరాలు అది మనకి అసైన్డ్ భూములు కానీ దానికి సంబంధం అలాంటివి కానీ అన్ని కలిపి 7,000 నుంచి 7,850 నుంచి 8,000 పైచిలుకు ఎకరాలు ఎస్సీ భూములు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ అడిగేది మాకు సమాంతరంగా, మాకు మిగతా వాళ్ళతో సమంగా మాకు ఇవ్వండి అంటే, దానికి వాళ్ళు పోరాటం చేసి ఇంకొక 200 గజాలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. అలాగే మా భూములు కొంచెం రాజధాని పరిధిలో లేకపోతే మా భూములను తీసుకుంటున్నారని చెప్పి బేతపూడి కానీ పెనుమా కానీ ఇలాంటి గ్రామాలను పెట్టినప్పుడు, నేను తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా నేను చాలా స్వయంగా నేను విన్నవించుకొని, మీరు మటుకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే మటుకు, రైతు కన్నీరు పెడితే మటుకు నేను బయటకు వచ్చి చాలా బలంగా రైతులు తరపు నేను పోరాటం చేయాల్సి వస్తుంది. భూ సమీకరణతో వాళ్ళు ఇష్టపడి ఇస్తే మీరు భూములు తీసుకోకండి, కానీ దయచేసి వాళ్ళు భూములు లాక్కోవద్దని పదే చెప్తే వాళ్ళు భూ సమీకరణ మీద వెళ్ళారు తప్ప, ఈ రోజుకి బేతపూడి కానీ పెనుమా కానీ ఉండవల్లి కానీ దాని నుంచి బతుకున్నాయి అంటే అది జనసేన తాలూకు బలమైన ప్రయత్నం. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ఒక ప్రజాస్వామ్య కొంత విలువ ఇచ్చారు ప్రజాస్వామ్యానికి. ఈ ప్రభుత్వంలో నేను ముందు నుంచి చూస్తుంది కూడా ఇదే మాట. ఈరోజు జగన్ రెడ్డి గారు నేను క్యాపిటల్ మారుస్తున్నాను అది అని మాట్లాడుతుంటే, ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి
మాకు రాజధాని రావడం మాకు ఇష్టం లేదు, మంచిది కాదు అని ఒకటే మాట చెప్పుండుంటే ప్రజలు కూడా ఆ రోజు ఇంత పెట్టుబడులు పెట్టేవాళ్ళు కాదు, భూములు ఇచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఒకటి మాట్లాడుతున్నారు, మేము ఎందుకు భూములు ఇవ్వము, ప్రజలు సిద్ధంగా ఉండేవాళ్ళేమో. కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా ఒప్పుకున్నారు కాబట్టి ఆ భూములు ఇంకా నమ్మి ఇచ్చారు. నేను ఒక్కడనే చాలా మందికి చెడ్డునయ్యాను. ఎందుకంటే నేను ఒకటే మాట 2018లో కూడా తెలుగుదేశం పార్టీ మీద బలంగా వాళ్ళకి గళం ఎత్తినప్పుడు నేను ఒకటే ఒక అంశం లేవనెత్తాను. మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నారు, రేపొద్దున వేరే ప్రభుత్వం వస్తే గ్యారంటీ ఉంటుందని మీరు ఏమైనా ఆలోచించారా అని అడిగాను ఆ రోజున, ఇదే మంగళగిరిలో. అలాంటి ఎందుకంటే వాళ్ళందరూ ఎందుకు దాని పెద్ద వాళ్ళు మేము రాకపోయినా వేరే వచ్చిన ప్రభుత్వం చేయాలి అన్నది ఏదో మాట్లాడటం చూశాను. ఎందుకంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియ, ఈ రోజున మొన్న టీడీపీ ఉండొచ్చు, ఈ రోజున వైసీపీ ఉండొచ్చు, రేపొద్దున ఇంకొకటి రావచ్చు. కానీ ప్రభుత్వాలు మారి వ్యక్తులు మారుతున్నంత కాలం విధానాలు మారుతాయి, మేము రాజధానులు మార్చేసుకుంటామంటే అది ఎలాంటి వాటికి దారి తీస్తుంది. ఇవన్నీ మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. అలాగే అమరావతి రైతులకు సంబంధించి వాళ్ళు ఎవరు అడగలేదే మాకు ఇక్కడ క్యాపిటల్ పెట్టమని. 3 పంటలు పండే భూములు, 2 పంటలు పండే భూములు, ఈ రోజుకి మీరు భూములు ఆ రోజున మనం రక్షించిన బేతపూడి భూముల్లో ఈ రోజుకి 3 పంటలు పండుతాయి, బిడ్డను చదివించుకుంటా ఉంటారు. మరి అలాంటిది 27,000-30,000 మంది ఎకరాలు, 27,000 పైచిలకు కుటుంబాలు, అంటే దాదాపు కుటుంబానికి 1,00,000, ఒక నలుగురు వేసుకున్నా కానీ అది 1,00,000 మంది పైకి జనం. అది వాళ్ళ స్వార్థం కోసం ఇవ్వలేదే. అంటే ఎకరం భూమినోడు లబ్ధి పొందేది కొన్ని వందల గజాలు, ఒక 1000 గజాలు, దాంట్లో 4వ వంతు దేనికోసం ఇచ్చారు? వాళ్ళు రాష్ట్రం కోసం ఇచ్చారు, వాళ్ళ సంతోషం కోసం ఇవ్వలేదు, వాళ్ళు ఏడుస్తా ఇచ్చారు. ఆ రోజున బాధ పెట్టే సన్నివేశాలు ఏంటంటే పంట పండిన భూములు కూడా తొక్కేశారు ట్రాక్టర్లతోటి. అంటే చేతికొచ్చిన పంటను కూడా వదిలేసుకొని త్యాగం చేశారు వాళ్ళు రాష్ట్రం కోసం అమరావతి రైతులు. అలాగే రైతు కన్నీరు పెట్టిన నేల ఏదన్నా సరే అది దహించేస్తుంది వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు. ఈ ప్రభుత్వం ధర్మం తప్పింది. ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాకు అమరావతి ఇష్టం లేదు అని చెప్పి ఈ రోజున ఆయన క్యాపిటల్ మారుస్తారంటే ఆయన ధర్మం తప్పలేదు, పద్ధతే. కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు 13 చిన్న జిల్లాలు, దీంట్లో మనకి చిచ్చులు పెట్టకూడదు ఇంకొక చోట అని చెప్పి ఈ రోజున మళ్ళీ కూర్చొని మారుస్తానంటే ధర్మం తప్పటమే. అది ఈ రోజున అమరావతి రైతుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉంటే వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? వాళ్ళు ఎవరో ఒక వ్యక్తిని నమ్మి ఇవ్వలేదు, ప్రభుత్వాన్ని నమ్మించారు. రాజ్యాంగం మీద మేము అది మనకి సాక్షి రాజ్యాంగాన్ని మేము చట్టబద్ధంగా మేము అమలు చేస్తామని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తులు వ్యవస్థని వ్యవస్థకి ఇచ్చారు వాళ్ళు. కానీ వ్యవస్థను నడిపే వ్యక్తులు ఈ రోజున మేము ఆ రోజు అలాగే ఈ రోజున మేము మాట మార్చుకుంటామంటే దాని పర్యవసానాలు ఏం జరుగుతాయో ఊహించగలరా ఎవరన్నా? కడుపు మండిన వ్యక్తి ఏ స్థాయికి వెళ్తాడో ఊహించగలరా? అసలు వాళ్ళకి అవగాహన ఉందా? ఇవన్నీ చాలా మనం లోతుగా ఆలోచించిన అంశాలు. ఇవన్నీ రైతుల గురించి మాట్లాడుతుంటే నిద్రాహారాలు మాని రోడ్ల మీదకి రావాల్సిన దుస్థితి ఏంటంటే రైతులకి. వాళ్ళు ఏం తప్పులు చేశారు? వాళ్ళ భూములు ఇవ్వడం వాళ్ళు చేసిన పాపమా? వాళ్ళ ఫండమెంటల్ రైట్స్, మేము భూమి ఇచ్చాం, మా